బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యు ఆర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను మనాలిలో ఉన్నానండి. సో ఈరోజు లాస్ట్ డే ఇన్ మనాలి అనమాట. ఇక్కడ నుంచి సిమ్లా వెళ్ళిపోతాము. మార్నింగ్ 10:30 అలా అవుతుంది. బయట చూడండి ఎంత చల్లగా ఉంది. ఇంకా మా హోటల్ నుంచి లొకేషన్స్ చూసారా, ఇంకా చల్లగా ఉంది. బయట హోటల్ లోపల వాటర్ కూడా చల్లగా ఉంది. రూమ్ ఫ్లోర్ కూడా చల్లగా ఉంది. ఇంకా వ్యూ కూడా చూడండి, అదిగోండి అక్కడ స్నో ఉంది. రివ్యూ చెప్పేస్తానండి. స్టార్టింగ్ డే నుంచి మేము హైదరాబాద్లో ఎక్కినప్పటి నుంచి చెప్తాను రివ్యూ. హైదరాబాద్లో ఎక్కిన తర్వాత అక్కడ ర్యాపిడో బుక్ చేసుకున్నాము. ర్యాపిడో వాడు మేము జేబీఎస్ దగ్గర దిగిపోతాము అంటే వాడు రైడ్ కట్ చేశాడు. కానీ మేము ఏదైతే రైడ్ ఫుల్ అమౌంట్ ఉందో అది పే చేయమన్నాడు. అక్కడ మళ్ళీ మేము కాల్ సెంటర్ కాల్ చేసి వచ్చేసి మొత్తానికైతే మమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేశాడు. అది అయిపోయింది. దాని తర్వాత మేము ఇక్కడ ఢిల్లీ నుంచి మేము మనాలికి బస్సులో వచ్చాము. బస్సు బాగుంది. బస్సు అయితే చాలా కంఫర్ట్ ఉందండి. పాల్ ట్రావెల్స్ ఏదో ఉంది, అది చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ దిగిన తర్వాత ఇక్కడ ఆటో వాళ్ళు ఫుల్ డిమాండ్ అండి. ఆటో. సో అది ఓవరాల్గా రివ్యూ. మనాలికి వెళ్ళినప్పుడు మాల్ రోడ్కి వెళ్తే అక్కడ మీకు ప్యాకేజెస్ దొరుకుతాయి. బెస్ట్ ఆప్షన్ అక్కడ షేర్డ్ క్యాబ్స్ దొరుకుతాయి, ప్యాకేజ్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. మీరు ఫస్ట్ రాగానే మాల్ రోడ్కి వెళ్ళిపోండి. అండ్ స్టే కూడా నాకు తెలిసి మీరు మాల్ రోడ్లోనే స్టే చేయండి. ఎందుకంటే ఇక్కడ మేము వశిష్ఠ టెంపుల్ దగ్గర తీసుకున్నాం, కానీ టెంపుల్కి దగ్గర ఉంటుందని తీసుకున్నాము. అండ్ ఫ్యాబ్ హోటల్స్ బుక్ చేసుకున్నాం, కానీ అంత ఏమీ లేదు ఇక్కడ. హోటల్ గురించి చెప్తాను. హోటల్ గురించి ఏంటంటే మీరు ఇక్కడ చలిగా మనాలి అంటేనే ఫుల్ మంచు చలి ఉంటుంది కదా. ఇక లోపల అయితే ఏసీ ఫ్యాన్స్ అయితే ఉండవు. బట్ హీటర్స్ అయితే మీరు హోటల్ బుక్ చేసుకున్నప్పుడు హీటర్స్ ఉన్నది బుక్ చేసుకోండి, లేదంటే మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. హాయ్ కార్తీక్. హాయ్. ఇది నా కొత్త కార్ అండి. ఎవరు కొనిచ్చారు? మా డాడీ కొనిచ్చారు. మా డాడీ యూట్యూబర్. ఇంకా మా డాడీ ఛానల్ పేరేంటి? మన ఛానల్ పేరేంటి? మా డాడీ ఛానల్ పేరు జాక్ స్టాక్ ట్రావెల్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మా డాడీ ఇంకా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ బెల్ కొట్టండి. సో ఇది నా కార్ అండి. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇక్కడ మాకు డోర్ కూడా ఓపెన్. సో మాకు హోటల్లో ఫ్రీ ఫుడ్ ఇచ్చారు. ఇది టీ అంట, 2 పాలంట, ఇంకా స్పూన్లు ఉన్నాయి, ఇంకా పావు ఆలు పరోటా, ఇంకా ఇది పూరి, ఇంకా సబ్జీ, ఇంకా అచార్ కూడా ఇచ్చారు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. ఇక్కడ లోకల్ ఫుడ్ సిద్ధు అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అయితే క్యాబ్ డ్రైవర్ని అడిగితే వాడు 30 రూపీస్ నుంచి 40 రూపీస్ ఉంటుంది అన్నాడు. డ్రై ఫ్రూట్స్ వేసి ఆటా వేసి చేస్తారనమాట. అక్కడికి వెళ్ళేసరికి టెంపుల్ దగ్గర, నిన్న హిడింబా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన హిడింబా టెంపుల్, అక్కడికి వెళ్ళేసరికి వాడిని అడిగితే వాడు 150 రూపీస్ తీసుకున్నాడు. మరి ప్రైస్ ఎందుకు అంత వేరేసే తెలియదు. ఇవన్నీ స్వెటర్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి బాగా. టిబెటియన్ మార్కెట్ అంటే ఇది. ఇదంతా టిబెటియన్ మార్కెట్ అంట. 500 అంట ఒక స్వెటర్.
ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళటానికి. ఇది వచ్చి బుద్ధా మాన్స్టరీ అండి, టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఏదో చెట్టుది ఓ టెంపుల్ ఉందండి. సో మనాలి నుంచి ఆ బుద్ధిస్ట్ టెంపుల్ చూసుకొని వెళ్తున్నాము. వీళ్ళు పైకి ఎక్కడానికి మా వైఫ్ నాకు కొడుకు పడతావు. వీళ్ళు వుడ్ చూడండి ఎలా కట్ చేసుకొని పెట్టుకున్నారు. వుడెన్ కాస్టల్లా ఉంది. ఇది భలే ఉంది బిల్డింగ్. పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. హలో హాయ్. ఇక్కడ బిల్డింగ్స్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో, అంతా వుడెన్తో చేసినవి. ఒక ఆయన కనిపించాడు, ఆయన వేరే రూట్ నుంచి తీసుకెళ్తా అంటున్నాడు. మేమైతే ఈ విలేజ్ అంతా చూసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు. ఇది వచ్చి యాపిల్ ట్రీస్ అంట. సీజన్ అయిపోయింది కదా, కట్ చేసేసారు చూడండి. ఇవన్నీ యాపిల్ ట్రీస్ అండి. యాపిల్ సీజన్ అయిపోవటం వల్ల సీజన్లో వచ్చుంటే మొత్తం యాపిల్సే ఉండేవి. ఇవన్నీ యాపిల్ ట్రీస్ అన్నా. ఇదిగోండి యాపిల్ లీఫ్. యాపిల్ చూసుంటారు కానీ లీఫ్ ఇప్పుడు చూసుంటారు. ఇదిగోండి యాపిల్ లీఫ్ ఇప్పుడే చిగురిస్తున్నాయి అన్నీ. In December, apple trees are gone. This is called apple tree. ఇదంతా యాపిల్ ఫార్మింగ్ అండి. సో ఇవన్నీ చెట్లు అనమాట, ఇప్పుడే చిగురిస్తున్నాయి.
సో ఈ టెంపుల్ కోసం మేము మొత్తం తిరిగి అడ్వెంచర్ చేసి వచ్చాము. సో దిస్ ఈజ్ ద టెంపుల్ అనమాట. స్కల్స్ ఉన్నాయి మొత్తం, చూసారా, మొత్తం యానిమల్ స్కల్స్. ఓ బాబా, చుట్టూ చూద్దాం ఒకసారి. వీళ్ళు వేటాడిని అన్నీ ఇక్కడ తీసుకొచ్చేస్తారేమో. ఇక్కడంతా నరపరి ఇచ్చినట్టున్నారు వాళ్ళకి. బ్లడ్ కారుతుంది. వీళ్ళు ఎక్కువ షీప్సే ఇస్తారనుకుంటుంది. షీప్స్ అది సంగతి. మ్యూజియం ఆఫ్ హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ అంటండి. సో దాని లోపలికి వెళ్దాం ఒకసారి. వచ్చినాక స్వీట్ కొని 20 రూపీస్ అండి. ఇది వచ్చి వెయిటేజ్ అండి. చూడండి వాళ్ళ వెయిట్ కేజీ అర కేజీ ఎలా ఉన్నాయో. సో చూసారు కదా, బాగుంది మ్యూజియం. ఏ క్యా ఏ సో మ్యూజియం
అయితే చాలా బాగుందండి. లోపల 20 రూపీస్ టికెట్ అంట. వచ్చినప్పుడు అదే హిడింబా టెంపుల్ దగ్గరే ఉంది, వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఈ ఘటోత్కచ టెంపుల్కి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలండి, హిడింబా టెంపుల్కి అయితే ఇటు. ఇక్కడ యాక్ రైడ్ కూడా ఉందండి. మళ్ళీ ఇది చూడండి, యాక్ చూడండి. ఇక్కడ డ్రెస్ వేసుకొని ఫోటోలు కూడా దిగొచ్చండి. ఇలా చేస్తారు యాక్ రైడ్. యాక్ రైడ్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి, హిడింబా టెంపుల్. క్యాబ్ వాళ్ళకి అయితే అటువైపు వెళ్ళాలండి, నడుచుకోవడానికి అయితే మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు అన్నమాట. హిడింబా టెంపుల్. సో ఇది షార్ట్ కట్ అండి టెంపుల్కి. యాక ఇక్కడ కూడా ఉందండి. మొత్తానికి ఈ చెట్లు దాటుకొని హిడింబా టెంపుల్ దగ్గర చూసి, ఇదే హిడింబా టెంపుల్. అక్కడేసావు కావాలనే సార్, ఎందుకు? మళ్ళీ ఎవరు దొంగతనం చేయలేరు కదా. హిడింబా టెంపుల్. టెంపుల్ మొత్తం వుడెన్తో చేసిందండి. ఈ వుడెన్ ఉంది కదా, ఈ వుడెన్తో చేసిందంట ఈ టెంపుల్. బాగా పాత టెంపుల్ ఇది. టెంపుల్ చుట్టూ యానిమల్స్ పుర్రలు పెట్టారండి, డీర్ పుర్రలు అలాంటివి. హిడింబా టెంపుల్ చాలా బాగుందండి. లోపల తర్వాత వీడియో తీయడానికి లేదనమాట, లోపల పాదాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇవన్నీ ఇక్కడంతా డ్రెస్ వేసుకొని ఫోటో దిగుతారండి. మొత్తం మన హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ డ్రెస్ అన్నమాట. చూడండి పువ్వులు వేసుకొని ఫోటోలు దిగుతున్నారు, చూసారా? అంతే, చూసారా? లైన్గా వరుసగా తీస్తున్నారు. సో ఇది వచ్చి వన్ విహార్ అండి. టికెట్స్ కూడా ఉన్నాయంట. పెద్దవాళ్ళకైతే 10 రూపాయలు, పిల్లలకైతే 5 రూపాయలు. టైమింగ్స్ కూడా ఉన్నాయి. లెట్స్ గో. సో ఇది పెద్దవాళ్ళకి 10 రూపాయలు, చిన్నపిల్లలకి 5 రూపాయలు. ఓ డుంగురి అంట. డుంగురి అంటాం చూసావా మనం తిట్టుకున్నప్పుడు, ఇదే డుంగురి. వన్ విహార్. ఓ భలే ఉంది ఇదంతా. ఓకే, ఆన్ చేసుకో. అదా ఇక్కడ ఎగ్స్ ఇస్తారండి, కట్ చేసి నీట్గా ఇస్తారు. 20 రూపీస్ ఒక ఎగ్ అంట. 2 తీసుకుంటే 30 రూపీస్ ఇస్తారంట. ఇదే హిడింబా టెంపుల్ దగ్గర. లోకల్ ఫుడ్ సిద్ధు రెడీ అవుతుందండి. क्या क्या मिला था भैया इसमें सिद्धू में? इसमें ड्राई फ्रूट होता है, ड्राई फ्रूट और प्योर घी. आटा भी? हाँ, आटा. సిద్ధు ఇది వచ్చేసేసి 150 రూపీస్ చెప్పాడండి. లోకల్ ఫుడ్ అనేది ట్రై చేద్దాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, ఇంకేవో ఇచ్చాడు. సో గాయస్ ఇదంతా మాల్ రోడ్ అనమాట. షాపింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో మీరు వచ్చినప్పుడు మటుకి మీద కాదురా
ఏం తీసుకున్నావు? న్యూ రియల్ కార్. ఓకే దిగావ్. వావ్ సో నైస్ బ్యూటిఫుల్ సుబ్బు. स्वीट कॉर्न कितना भैया? 30 रुपीज़ 30 रुपीज़ खाना है? स्वीट कॉर्न 30 रुपीज़। ये प्लेट कितना भैया? 50 का। गुलाब जाम 50। ఏంటి ప్యూర్ వెజ్ వైష్ణవ భోజనశాలకు వచ్చామండి మనాలిలో. సో దగ్గర రేట్స్ ఉన్నాయి. మేమైతే వెజ్ థాలీ చెప్పాము. 150 రూపీస్ ఎంత ఉందంటే బయట బోర్డు డిస్ప్లే అయితే 100 రూపీస్ పెట్టి పిలిచాడు లోపలికి. ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ చేంజ్ అవుతుంది. ఇది కౌంటర్, ఇదంతా హోటల్. థాలీ తీసుకున్నామండి ఇక్కడ మాల్ రోడ్లో. సో 150 రూపీస్ తీసుకున్నారు. ఒక రోటీ ఇచ్చాడు, పన్నీర్ ఏదో ఇచ్చాడు, సాంబారు, ఇంకే అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ కలుపు. ట్యాప్ ఫుల్ ఓపెన్ చేస్తే అక్కడ ఫుల్ చల్ల నీళ్ళు ఉంటున్నాయి. వెళ్ళొద్దంటావు అయితే సింక్ దగ్గర. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించినవి అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.